ఒకరు అగ్ని అయితే మరొకరు వాయువు, ఒకరు తుఫాను మరొకరు ఉప్పెన, ఒకరు సునామీ మరొకరు టొర్నాడో. ఎస్, మనం మాట్లాడుతుంది సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ పైరో టెక్నిక్స్ గురించి. అద్భుతంగా ఆడారు, అద్భుతంగా పర్ఫామ్ చేశారు, టోటల్గా డామినేట్ చేశారు, సిరీస్ గెలిచేశారు సౌత్ ఆఫ్రికా పైన 3-1తో. వన్ ఆఫ్ ది మోస్ట్ డామినేటింగ్ డిస్ప్లే వీ హ్యావ్ సీన్. ఏదో సౌత్ ఆఫ్రికా మీద ఆడుతున్నట్లేదు, ఏదో ఒక చిన్న అనామక దేశం మీద ఆడుతున్నట్టుగా ఆడారు మన వాళ్ళు. సో హ్యాట్స్ ఆఫ్ టు ది యంగ్ బ్రిగేడ్. హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. ది 4th అండ్ ఫైనల్ T20 ఇంటర్నేషనల్. ఈ పానకంలో పొడక లాంటి సిరీస్ అనుకున్నాం కదా, కానీ మనకి ఒక మంచి టేస్ట్, పానకంలాగా చాలా స్వీట్గా, చాలా హాయిగా, ఎలాంటి పొడకలు లేకుండా చాలా బాగా అనిపించింది. ఇది కదా మనం కోరుకున్నది, ఇలాంటి ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ మన యంగ్స్టర్స్ నుంచి. ఒక యూత్ఫుల్ ఫ్రెష్నెస్ కనిపించింది ఈ సిరీస్ మొత్తంలో. చాలా చాలా హాయిగా ఆడారు మొత్తం. ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ దాంట్లో కూడా కొంచెం తేడాలో ఉంటే అది కూడా గెలిచి ఉండేవారు. బట్ ఓవరాల్గా చాలా సాటిస్ఫైయింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఈ 4th మ్యాచ్ జోహెన్స్బర్గ్లో వాండరర్స్ అంటారు, బుల్ రింగ్ అంటారు. ఆ బుల్ రింగ్లో చెలరేగిపోయారు మన వాళ్ళు, మామూలుగా చెలరేగిపోలేదు. 283 రన్స్ కొట్టేశారు, 283 రన్స్. దాంట్లో సంజు అండ్ తిలక్ వర్మ ఇద్దరు సెంచరీలు చేయడం, ఇద్దరు బ్యాట్స్మెన్ సెంచరీలు చేయడం ఒకే T20 ఇంటర్నేషనల్లో. టెస్ట్ ప్లేయింగ్ నేషన్కి ఇదే మొట్టమొదటిసారి. ఒకరు చేస్తారు, మామూలుగా T20లో సెంచరీలే చాలా అరుదు, ఇద్దరు చేయడం. వాళ్ళిద్దరికి కూడా వరుసగా రెండో సెంచరీ కావడం కూడా మనం చూసి, సెంచరీలు సాధించిన వాళ్ళు కావడం చూసాం. అండ్ సిరీస్లో ఇద్దరు కూడా సెంచరీలు చేశారు, 2 సెంచరీలు చేశారు. ఒక బైలాటరల్ సిరీస్లో 200s నమోదు చేసిన ఇద్దరు బ్యాట్స్మెన్లో వీళ్ళిద్దరు ఉన్నారు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దీస్ 2 ప్లేయర్స్. ఇద్దరు కూడా రెగ్యులర్ ప్లేయర్స్ కాదు, మన వరల్డ్ కప్లో లేరు వీళ్ళు, కానీ తమ సత్తా పూర్తి స్థాయిలో నిరూపించారు. ముఖ్యంగా సంజు శాంసన్ ఈ ఒక క్యాలెండర్ ఇయర్లో 3 T20 100s చేసిన, ఇంటర్నేషనల్ 100s చేసిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ అయ్యాడు. సో సంజు శాంసన్ తన లాస్ట్ 5 T20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్లో 3 సెంచరీలు చేశాడు. 2 డకౌట్స్ కూడా ఉన్నాయి, అది వేరే విషయం, బట్ 3 సెంచరీలు చేశాడు. తిలక్ వర్మ చాలా లేట్గా ఛాన్స్ వచ్చింది, ఆ మధ్య ఇంజరీ ప్రాబ్లం ఫేస్ చేశాడు, టీంలోంచి బయటకు వెళ్ళిపోయాడు. వరల్డ్ కప్ స్క్వాడ్లో అతని పేరు కూడా వినబడలేదు. కానీ ఇప్పుడు తనకు వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. నెంబర్ 3లో ఆడుతూ, ఎలాగైతే నెంబర్ 3లో ఆడుతూ మరొక తెలుగు క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ 281 చేశాడో, అలాగే ఇక్కడ నెంబర్ 3లో తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని 2 100s, కన్సిక్యూటివ్ 100s కొట్టేశాడు తిలక్ వర్మ. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ యంగ్స్టర్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా. ఎందుకంటే ఈ 2 సెంచరీలతో పాటు మిగతా 2 మ్యాచ్లో కూడా బాగా ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లో క్యామీ ఇన్నింగ్స్ ఆడాడు 30+, సెకండ్ మ్యాచ్లో కూడా 20 చేశాడు, బట్ ఒక వండర్ఫుల్ క్యాచ్ కొట్టాడు. సో ఓవరాల్గా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ మ్యాన్ అండ్ సంజు శాంసన్. ఈ సిరీస్ అంతా వాళ్ళిద్దరూ ప్లస్ వరుణ్ చక్రవర్తి, 12 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి, వీళ్ళకే దక్కుతుంది. మిగతా వాళ్ళు కూడా అందరూ బాగా పర్ఫామ్ చేశారు, బట్ ఈ ముగ్గురు స్టాండౌట్ పర్ఫార్మెన్సెస్ మనం చూసాం. ఈ మ్యాచ్ అవుతుంటే ఏమనిపించిందంటే బౌలర్స్ బౌలింగ్ చేసేది 6లు 4లు కొట్టించుకోవడానికే అన్నట్టు అనిపించింది. సో ప్రతి బాల్ని ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు, ఎలాంటి దయాదాక్షిణ్యాలు కనికరం లేకుండా కొట్టి పడేశారు. నో డౌట్ ఆ గ్రౌండ్ సైజు కాస్త చిన్నది, అంటే స్ట్రెయిట్ బౌండరీ పెద్దగా ఉన్న, సైడ్ బౌండరీస్ చాలా చిన్నవి. సో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు, బాగానే ఉంది. అటాక్లో మనకి మార్క్ యాన్సన్, కేశవ్ మహారాజ్ మినహాయిస్తే మిగతా వాళ్ళంతా చెప్పుకోదగ్గ బౌలర్స్ కాదు, అగ్రీడ్. బట్ స్టిల్ ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఒక బయట దేశంలో అలాంటి డామినేటింగ్ డిస్ప్లే మనం చాలా అదుగా. వీళ్ళు రెగ్యులర్స్ కాదు. అభిషేక్ శర్మ కూడా 200 స్ట్రైక్ రేట్తో 36 చేశాడు. అభిషేక్ శర్మ కాదు, సంజు శాంసన్ కాదు, తిలక్ వర్మ కాదు. దే ఆర్ ఆల్ ట్రయింగ్ టు సిమెంట్ దేర్ ప్లేస్ ఇన్ ద ఇండియన్ టీంలో తమ ప్లేస్ని ఖాయం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్న క్రికెటర్స్ వీళ్ళు ముగ్గురు. కానీ వీళ్ళు ముగ్గురు ఎంత బ్రహ్మాండంగా ఆడారంటే మన టాలెంట్ దాన్ని బట్టి చెప్తుంది. వరల్డ్ కప్లో వీళ్ళు ముగ్గురు లేరు, తర్వాత రెగ్యులర్ ప్లేయర్స్ ఉంటే వీళ్ళ ముగ్గురులో కనీసం 2 ఉండే అవకాశం లేదు, టీంలో ఉండే అవకాశం లేదు. కానీ అలాంటి ప్లేయర్స్ ఇంత బ్రహ్మాండంగా ఆడడం వాళ్ళు ముగ్గురే.
ఇండియా స్కోర్ రెడ్ 283 for 1 at the end of 20 overs. India's second highest score ఇది. టాప్ 5 T20 హైయెస్ట్ ఇన్నింగ్ స్కోర్లో ఇది కూడా ఉంది. ఇండియా లాస్ట్ మంతే కదా హైదరాబాద్లో 297 చేశారు, మళ్ళీ ఇప్పుడు 283. 2 సార్లు కూడా సంజు శాంసన్ సెంచరీ వాజ్ ది హైలైట్. సో ఇక్కడ సంజు శాంసన్ కూడా డామినేట్ చేశాడు మన తిలక్ వర్మ. సంజు శాంసన్ అద్భుతంగా ఆడుతున్నాడు, సో అతనికంటే గరుడు అనిపించాడు. సంజు శాంసన్ 190 ఎంతో అతని స్ట్రైక్ రేట్, బట్ తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ ఇస్ 255. 9 4s 10 6ers కొట్టాడు. సంజు శాంసన్ని అవుట్ స్కోర్ చేయడం అంత మామూలు విషయం కాదు. బట్ తిలక్ వర్మ బీస్ట్ మోడ్లో కనిపించాడు. తిలక్ వర్మ బాగా ఆడతాడు, మంచి ఏ గేర్లోనే ఆడగాడు, మనకు తెలుసు. స్లోగా కావాలంటే స్లోగా ఆడతాడు, క్విక్గా కావాలంటే క్విక్గా ఆడతాడు, టీం రిక్వైర్మెంట్ బట్టి ఆడతాడు. ఇక్కడ ఏంటంటే టీం రిక్వైర్మెంట్ ఏంటి, చాలా మంచి పిచ్, గుడ్ ఫేవరబుల్ బౌన్స్, వెరీ గుడ్ బ్యాటింగ్ కండిషన్స్. అలాంటి కండిషన్స్లో క్విక్గా రన్స్ చేయాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. కొన్ని షాట్స్ రిస్క్ తీసుకునే కొట్టాలి, కొట్టి అవుట్ అయినా పర్వాలేదు, తర్వాత చాలా బ్యాటింగ్ ఉంది మనకి. సో అందుకని ఇక్కడ అతను ఫుల్ థ్రాటిల్, పూర్తిగా థ్రోయింగ్ కాషన్ టు ద విండ్స్ అలాంటి ఒక ఇన్నింగ్స్ ఆడాడు. దానివల్ల ఈ స్కోర్డ్ 100 in 41 balls, థర్డ్ హైయెస్ట్ ఇండియా తరఫు నుంచి, క్వికెస్ట్ 100 బై ఇండియా, బై ఇండియన్ బ్యాట్స్మెన్. రోహిత్ శర్మ 35 balsలో చేసినట్టున్నాడు, తర్వాత ఇంకెవరు 40 balsలో చేశారు. హీ స్కోర్డ్ 41 balsలో 100 కంప్లీట్ చేశాడు. మొత్తం అతను చేసిన 47 balsలో 120, సెకండ్ హైయెస్ట్ స్కోర్ బై ఇండియన్ T20 ఇంటర్నేషనల్. బోల్డ్ అండ్ రికార్డ్స్ ఉన్నాయి, మీకు నాకు గుర్తునే చెప్తాను. దాదాపు ఒక డజన్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ అండ్ ఇండియన్ రికార్డ్స్ ఉన్నాయి. అవన్నీ చెప్తూ పోతే ఈ వీడియో సరిపోదు, లెన్స్ సరిపోదు, చాలా పెద్ద వీడియో అయిపోతుంది. బట్ తిలక్ వర్మ ఆడిన తీరు, 74 runs ఎన్నో అతని లెగ్ సైడ్లోనే వచ్చాయి. ముఖ్యంగా స్లాగ్ స్వీప్ ఆఫ్ స్పిన్నర్స్, దాన్ని స్లాగ్ స్వీప్ని మాస్టర్ చేశాడు. కేశవ్ మహారాజ్ని అయితే అసలు వణికించేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ ఒక ఓవర్ వేసాడు, దాంట్లో కూడా 21 runs ఎన్నో కొట్టేశాడు. సో ఆ సిచ్యుయేషన్ అవేర్నెస్, సైడ్ బౌండరీస్ చిన్నగా ఉన్నాయి, స్క్వేర్ ఆఫ్ ది వికెట్ స్ట్రాంగ్గా ఉన్నాడు, కట్ షాట్ కానీ పుల్ షాట్ కానీ స్లాగ్ స్వీప్ కానీ బ్రహ్మాండంగా యూజ్ చేసుకున్నాడు తిలక్ వర్మ. సో అతనికి ఆ సిచ్యుయేషన్ బట్టి ఆడతాడు, అలాగే అక్కడ గ్రౌండ్లో ఉన్న కండిషన్స్కి అనుగుణంగా ఆడతాడు. సో హీ హాస్ గాట్ ఎ వెరీ వెరీ గుడ్ మెచ్యూర్ బ్రెయిన్ అండ్ ఆల్సో వెరీ వెరీ క్యాల్కులేటివ్ మైండ్ అని కూడా అనిపిస్తుంది. సో ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఫ్రమ్ దిస్ యంగ్స్టర్. అండ్ సంజు శాంసన్ కూడా ఆ 2 డక్స్ని పక్కన పెట్టేశాడు. ఇవాళ స్టార్టింగ్లో కాస్త స్లోగా స్టార్ట్ అయ్యాడు. ఫస్ట్ 2 overs మనకి తుఫాను ముందర ప్రశాంతత, అంటే సైలెన్స్ బిఫోర్ ద వైలెన్స్ అన్నట్టుగా అనిపించింది. తర్వాత అటు సంజు కానీ ఇటు అభిషేక్ శర్మ కానీ, అభిషేక్ శర్మ ఎప్పుడు కాస్త రిస్కీగా ఆడతాడు, బట్ ఆ రిస్కీగా ఆడడంలో కూడా చాలా అతను ఈ ఇయర్లో, ఈ క్యాలెండర్ ఇయర్లో 193 అతను స్ట్రైక్ రేట్. సో 750 runs పైగా చేసిన వాళ్ళు హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ అతనికే ఉంది. సో 193 స్ట్రైక్ రేట్తో తను రన్స్ చేశాడు. సో అలా రిస్కీగా ఆడతారు. 36 కాబట్టి పవర్ ప్లే అయిపోతుందనగా అతను అవుట్ అయ్యాడు. 5th ball ఆఫ్ ది లాస్ట్ పవర్ ప్లే ఓవర్ అవుట్ అయ్యాడు. అప్పుడు తిలక్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. సో ఫస్ట్ వికెట్కి 73 runs యాడ్ చేస్తారు. సో పవర్ ప్లేలో మనకి 73 runs వచ్చేసాయి. పవర్ ప్లేలో చాలా క్విక్గా రన్స్ చేశారు. ఆ తర్వాత తిలక్ వర్మ రెచ్చిపోవడం స్టార్ట్ చేశారు. సో తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్ కలిసి 210 runs యాడ్ చేశారు ఇన్ జస్ట్ 86 balls. కెన్ యూ బిలీవ్ దిస్? అంటే మోర్ దెన్ 200 స్ట్రైక్ రేట్, వాళ్ళిద్దరు కంబైన్డ్ స్ట్రైక్ రేట్ కలిపి 86 balls వాళ్ళిద్దరు 210 runs యాడ్ చేశారు. ఇండియాకి T20స్లో ఏ వికెట్కైనా తీసుకోండి, ఇది హయ్యెస్ట్. ఇండియాకి T20 ఇంటర్నేషనల్స్లో హయ్యెస్ట్ పార్ట్నర్షిప్. డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ ఎప్పుడు రాలేదు. ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ మీద అనుకుంటా రోహిత్ అండ్ రింకు సింగ్ కలిసి 190 యాడ్ చేశారు ఈ ఇయర్ బిగినింగ్లో. దాని తర్వాత ఇదే హయ్యెస్ట్ పార్ట్నర్షిప్, 210 runs పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య. సో ఇద్దరు పోటీ పడ్డారు, ఎవరు 6 కొడతారు ముందు, ఎవరు తర్వాత కొడతారు, ఇంకా డూతో కొడితే నేను దాన్ని మ్యాచ్ చేస్తాను అన్నట్టుగా ఇద్దరు తెగరిచ్చిపోయాడు. ఉతికి ఆరేశారు బౌలర్స్ అందరినీ. నేను చెప్పినట్టుగా, ఇంతకుముందు చెప్పినట్టుగా బౌలర్స్ బౌలింగ్ ఎందుకు వేస్తున్నారు, 6లు 4లు కొట్టడానికి అన్నట్టుగా ఉంది.
ఎవరిని స్పేర్ చేయలేదు. ఓన్లీ మార్క్ యాన్సన్ ఫిగర్స్ కాస్త బెటర్గా ఉన్నాయి. 10.5 అతని ఎకానమీ రేట్. అందరూ డబుల్ డిజిట్లో ఉన్నాయి ఎకానమీ రేట్స్. కానీ మిగతా వాళ్ళు ఎవరు 14 కంటే తక్కువ వేయలేదు. మార్క్ యాన్సన్ కాకుండా ఇంకా 6 బౌలర్స్ వేశారు. 6 కూడా 14 రన్స్ కంటే ఎక్కువ ఇచ్చారు ఓవర్కి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియా ఓవరాల్ రన్ రేట్ కూడా 14 దాటింది. సో 283 రన్స్ చేసినప్పుడు ఏ బౌలర్ని స్పేర్ చేయలేదు. ఎవరిని కూడా ఫాస్ట్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ స్లోయర్ వన్స్ ట్రై చేశారు. స్లోయర్ వన్స్కి రెడీగా ఉన్నారు. అంటే దే ఆర్ రీడింగ్ ద స్లోయర్ వన్స్ ఫ్రమ్ ద హ్యాండ్. సో వాళ్ళు ముందే పసిగట్టి స్లోయర్ వన్ వేస్తే దాన్ని కూడా నుంచి వెయిట్ చేసి మరీ బాధేశారు. మామూలుగా బాధలేదు, భయంకరంగా బాధేశారు. సో ఇలాంటి బాధుడు వీరబాధుడు చాలా అరుదుగా చూస్తాం. సో అది బోత్ సైడ్స్. ఒకరు ఏదో కాస్త స్లోగా ఆడుతున్నారు కదా బోత్ సైడ్స్. అవుట్ కూడా అవ్వలేదు, కనీసం అవుట్ అవ్వలేదు. క్యాచ్లు కూడా ఏం డ్రాప్గా అయినట్టు కనపడలేదు నాకైతే. సో ఎక్కడ తగ్గేదేలే, ఎక్కడ తగ్గలేదు ఇద్దరు కూడా. సో 283 ఫర్ 283 రన్స్ చేసారు, బాగానే ఉంది. వికెట్స్ కూడా పడిపోతాయి కదా, క్విక్ రన్స్ చేసేటప్పుడు వికెట్స్ పడతాయి. వికెట్స్ కూడా పడలేదు, వికెట్స్ కూడా సమర్పించుకోలేదు, కొడుతూనే ఉన్నారు. వాళ్ళేమో బాల్ అది ఎంత అలా అయిందంటే కొన్ని షాట్స్ ఒకసారి ఒక లేడీ స్పెక్టేటర్కి ఫేస్ మీద దెబ్బ తగిలింది, సంజు కొట్టిన 6. మరొకసారి అక్కడ సెక్యూరిటీ మ్యాన్ ఎవరో ఉన్నారు, అతనికి తగిలింది. సో స్పెక్టేటర్స్ వర్ వెరీ మచ్ ఇన్ డేంజర్. 23 సిక్స్లు కొట్టారు మన ఇండియన్ టీం. ఇది కూడా ఒక రికార్డ్ T20 ఇంటర్నేషనల్లో. 23 సిక్స్లు బాధేశారు. సో ఇట్ వాస్ రన్ ఫీస్ట్ బై ఇండియా. సంజు శాంసన్ తన రియల్ ఎబిలిటీ ఇప్పుడు బయటపడింది. నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను కన్సిస్టెంట్గా ఆడట్లేదని చెప్పి. ఎప్పుడైతే అతను 5 మ్యాచ్ల్లో 3 సెంచరీలు చేశాడో, ఇప్పుడు అతని ప్లేస్ టీంలో అతన్ని తీయాలంటే ఆలోచిస్తారు. అతన్ని కంటిన్యూస్ రన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అతను కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నాకు టీంలో నాకు రెగ్యులర్ ప్లేస్ దక్కినట్టే అని ఒక ఫీలింగ్ అతను కూడా ఉంటుంది. కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ హిమ్. సో అతను ఇప్పుడు పూర్తిగా రిలాక్స్ అవ్వచ్చు, ప్రెషర్ లేకుండా ఆడే అవకాశం ఉంటుంది. అలాగే తిలక్ వర్మ కూడా మరి సీనియర్లు అందరూ వచ్చేస్తే అతని ప్లేస్ ఉంటుందా లేదా అనేది తర్వాత సంగతి. వచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించి మనకి ఇంత టాలెంట్ ఉంది, భయంకరమైన టాలెంట్ ఉంది. సో తిలక్ వర్మ లాంటి ప్లేయర్, రియాన్ పరాగ్ ఉంటే అతను ఉండేవాడు కాదేమో 11లో. సో రియాన్ పరాగ్కి అతనికి మధ్య పోటీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బట్ తిలక్ వర్మ వరుసగా 2 సెంచరీలు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుని యంగెస్ట్ ప్లేయర్ టు విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అని కూడా అంటున్నారు. సో ఇలా బోల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఇద్దరు కలిసి అంత రికార్డ్ పుస్తకాలన్నిటి తిరగ రాసేశారు. అయితే గమ్మత్ ఏంటంటే, సరే వాళ్ళ బౌలర్స్ వరకు ఎలాంటి హెల్ప్ లేదు పిచ్, కానీ వన్ ఇండియా బౌల్డ్ ఇట్ వాస్ లైక్ ఎ డిఫరెంట్ పిచ్. బహుశా ఓవర్కాస్ట్ కండిషన్స్, కొద్దిగా వాతావరణం మారి కాస్త మబ్బులు కమ్మినాయి. తర్వాత అండర్ లైట్స్. అక్కడ ఏంటంటే డే టైంలో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. టాస్ కూడా గెలవడం, టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం కూడా మంచి నిర్ణయం సూర్యకుమార్ యాదవ్ నుంచి. సో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం, అది కూడా మనకి కలిసి వచ్చిందని చెప్పాలి. ప్లస్ సెకండ్ టైం బౌలింగ్ చేసినప్పుడు దెర్ వాజ్ సమ్ మూమెంట్. దాన్ని హర్షదీప్ సింగ్ పట్టున్నాడు, 3 వికెట్లు తీశాడు. పట్టలేదు ది వికెట్ ఆఫ్ క్లాసన్ని. ఆ బాల్ లోపలికి వచ్చింది. అంతమంది బాల్స్ ఏమో బయటకు వెళ్తున్నాయి, అలాగా అవే గోయింగ్ డెలివరీస్తో అవుట్ చేశాడు. బాల్ లోపలికి వచ్చింది. క్లాసన్ గోల్డెన్ డక్, ఫస్ట్ బాల్ అవుట్. అక్కడే అయిపోయింది మ్యాచ్. 10 for 4, దే రెడ్యూస్డ్ 10 for. మరోవైపు హార్దిక్ పాండే వికెట్ తీశారు. హీ వాజ్ ఆల్సో గెటింగ్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ ద పిచ్. సో ఇండియా వాజ్ బౌలింగ్ అన్ డిఫరెంట్ వికెట్. సో 10 for 4 నుంచి వాళ్ళు రికవర్ కాలేదు. ట్రై చేశారు ట్రిస్టన్ స్టబ్స్, మిల్లర్, తర్వాత మార్క్ యాన్సన్. బౌలింగ్ బ్యాటింగ్ అన్నింటిలో కూడా సిరీస్లో బ్రహ్మాండంగా షైన్ అయ్యాడు. అతనికి ఐపీఎల్లో కూడా మంచి ధర పలికే అవకాశం కనిపిస్తుంది దీనివల్ల. బట్ స్టిల్ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా 148 కంటే ఎక్కువ చేయలేకపోయారు సార్. 135 రన్స్తో ఇండియా గెలిచేసింది. 135 రన్స్. ఇండియాకి సౌత్ ఆఫ్రికా మీద అతిపెద్ద విజయం, సౌత్ ఆఫ్రికాకి అతిపెద్ద డిఫీట్ బై వే ఆఫ్ రన్స్. 135 రన్స్తో ఓడిపోయారు. ఇండియాకి ఇది 3rd బిగ్గెస్ట్ డిఫీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్స్. సో ఏ రకంగా చూసుకున్నా ఇండియా టోటల్గా డామినేట్ చేస్తుంది. ఈ కరెంట్ ఇయర్లో మనం వరల్డ్ కప్ విన్నింగ్ ఇయర్లో ఇది లాస్ట్ T20 ఇంటర్నేషనల్. మనకి 24 మ్యాచ్లు ఆడాం, 22 గెలిచాం. అన్ని సిరీస్లు గెలిచాం. శ్రీలంక మీద గెలిచాం, ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిచాం, జింబాబ్వేలో గెలిచాము, తర్వాత ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో గెలిచాం, బంగ్లాదేశ్ మీద గెలిచాం. వరల్డ్ కప్లో 8 మ్యాచ్లు గెలిచాం. సో 24 మ్యాచెస్ ఆడితే 22 మ్యాచ్లు గెలిచాం. జింబాబ్వేలో 1 మ్యాచ్ ఓడిపోయాం, సౌత్ ఆఫ్రికాలో మనం 1 మ్యాచ్ ఓడిపోయాం. 2 కూడా నేరో డిఫీట్స్. సో ఈ ఇయర్లో T20లో వరల్డ్ ఛాంపియన్ లాగా ఆడాం, వరల్డ్ ఛాంపియన్ లాగా సత్తా చూపించాం. బోల్డ్ అంత టాలెంట్ ఉంది మన దగ్గర. మనం ప్రతి స్లాట్కి 3-4 ప్లేయర్స్ వరుసగా నిలబడుతున్నారు. వాళ్ళు ఏ ఒక్కరిని సెలెక్ట్ చేయాలనేది సెలెక్టర్స్ పెద్ద తలనొప్పి.
బట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నిన్న మ్యాచ్ మాత్రం చూస్తే దిల్ ఖుష్వా. నేను బస్సులో చూశాను మ్యాచ్ అంతా. నిజంగా చెప్పాను, కడప వచ్చాను నేను. కడపలో మన ఫ్యామిలీ మెంబర్ నాకు యూట్యూబ్ వీడియోస్ ద్వారానే పరిచయం అయ్యి చాలామంది నాతో మాట్లాడి వాళ్ళు బాగా క్లోజ్ అయిన కృష్ణమూర్తి మ్యారేజ్ ఉంది వాళ్ళకి కడపలో ఈరోజు రాత్రి. దాని గురించి వచ్చాను నేను. సో ఇలా నాకు చాలామంది యంగ్ ఫ్రెండ్స్ దొరికారు దానివల్ల నా ఏజ్ కూడా తగ్గుతుంది. యంగ్స్టర్స్తో రోజు మాట్లాడుతుంటే గంటలు మాట్లాడారు చాలామందితో. క్రికెట్ ఇస్ ది కనెక్షన్. సో అలా కనెక్ట్ అయిన కృష్ణమూర్తి, నాకు చాలా క్లోజ్ అయిన కృష్ణమూర్తి మ్యారేజ్. వీ ఆల్సో విష్ హిమ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దాని గురించి వచ్చాను. సో రాత్రి ఆ మ్యాచ్ అంతా కూడా నేను బస్సులో చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యాచెస్ ఇన్ దిస్ పానకంలో పుడక సిరీస్.